మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగును గాక. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవాతి దేవుడు లూకాసు వార్త నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో బోధించినప్పుడు అక్కడ ఒక సందర్భం ఏర్పడింది. అక్కడ ఏ విధంగా ఈ మాటను పలికారో కొన్ని మాటలు మనము ఈ అధ్యయనం నుంచి ధ్యానం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 18 సంవత్సరాలుగా బలహీనపరచు ఒక దయ్యము, అపవిత్రాత్మ తనలో ఉండి బలహీనపరుస్తూ ఉంది. మనము ఒకసారి ఆ యొక్క తల్లిని బట్టి ఆలోచిస్తే నిజముగా 18 సంవత్సరాలుగా ఆ తల్లి ఎంతో దుఃఖముకు, వేదనకు, బాధకు, చీకటికి, అనేకమైన బలహీనతలు ఆ యొక్క తల్లి మీద ప్రయోగించడం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాలుగా అపవిత్రాత్మ తనలో ఉంది. ఏం పని చేయాలన్నా చేయలేక, ఏది చేయాలన్నా చేయలేక ఉంటుంటుంది. ఎందుకంటే నడుము వంగిపోయి ఉంది. లేవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, సరిగ్గా కూర్చోలేని పరిస్థితి. అంటే ఒక ఇబ్బందికరమైన జీవితాన్ని ఆ యొక్క తల్లి జీవిస్తూ ఉంది. ఆ యొక్క తల్లి యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్య భాగాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు నిజముగా యేసుక్రీస్తు ప్రభువారి వాక్యం మనం వింటున్నప్పుడు, మనము దాన్ని స్వీకరించినప్పుడు మనలో ఏదైనా బలహీనత కానీ, మనలో ఏదైనా శోధన కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఈనాడు నీవు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఉన్నావంటే, ఆయన మాటలు వింటున్నావంటే, నీలో ఏదో ఒక బలహీనత, ఒక అపవిత్రాత్మ పట్టి ఉంటే ఖచ్చితంగా ఈ దినము దేవుడు విడుదలను ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆనాడు ఆ యొక్క సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క స్త్రీ కనబడింది. అక్కడే ఉందని వాక్యం సెలవిస్తుంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎంత మాత్రం కూడా ఆమె నిలబడలేక ఉందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. యేసు ప్రభువారే తన యొక్క సమస్యను చూశారు, తన యొక్క వేదనను చూశారు, తన యొక్క దుఃఖమును చూశారు, ఆమె పడుతున్న ఆ యొక్క ఆందోళనను దేవుడు చూశాడు. హల్లెలూయా. చూసి ప్రభువారే పిలిచారు, అమ్మా అని పిలిచారు. హల్లెలూయా. పిలిచి తనకున్న రోగమును, తనకున్న బలహీనతను, తనకున్న ఆ యొక్క దురాత్మను దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ విడుదల పొంది ఉన్నావని ఆమెతోనే చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నావు కదమ్మా, ఈ దినము నీవు విడుదల పొంది ఉన్నావు, నీకు రక్షణ వచ్చింది, నీ నడుము స్వస్థత పొందుకుంది, నువ్వు విడుదల పొందుకున్నావని గొప్పగా దేవుడు ఇక్కడ మాట పలికిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ చీకటిలో నుంచి దేవుడు విడిపించడు, ఆ సంఖ్యలతో బంధించబడిన ఆ యొక్క దురాత్మలో నుంచి దేవుడు తన్ని విడిపించి నూతన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రభువారే మాట్లాడారు, అమ్మా అని పిలిచారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువారు తన మీద చేతులుంచి ప్రార్థించారు. హల్లెలూయా. ఇక్కడ అపొస్తలుల కార్యంలో పేతురు గారు చెప్తున్నారు,
భూమి మీద అనేకమైన నామాలు ఇవ్వబడ్డాయి, కానీ యేసుక్రీస్తు నామములోనే స్వస్థత, విడుదల, రక్షణ దొరుకుతుంది అని ఇక్కడ గొప్పగా వివరించారు. మరి ఇక్కడ ప్రభువారు చేతులుంచి ప్రార్థన చేయగానే తనలో ఉన్న ఆ యొక్క దురాత్మను దేవుడు తొలగించాడు. హల్లెలూయా. ఆ దయ్యాన్ని పారివేశారు, నూతన జీవితాన్ని ఆ యొక్క తల్లికి అనుగ్రహించారు. మరి ఇక్కడ మనము ఈ విశ్వ సత్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే నిజముగా మనలో కూడా కొన్ని బలహీనతలు ప్రవేశిస్తున్నాయి. మన ఆలోచన అనాలోచనగా ఉంటూ తప్పుగా ఆలోచిస్తున్నామంటే అది మన నుండి వెళ్ళిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. లేక మనము బానిసైపోయాం, వ్యభిచారానికి కానీ, తాగుబోతానని కానీ, తిరుగుబోతానని కానీ, ఇంకా ఏదైనా సరే మనము దానికి మరి బానిసగా మారి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నూతన పరుస్తారు. ఆయన మార్గంలో ఉండటం వలన గొప్ప రక్షణ వస్తుంది, గొప్ప వెలుగు వస్తుంది. అనేకులకు ఆ వెలుగును మనము చూపించగలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. ఇక్కడ ప్రభువారే గొప్పగా పిలిచారు. ఈనాడు నన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆ రక్షణ మార్గంలో ఉన్నటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మరి ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఏ బలహీనతైనా సరే బంధించబడి ఉంటే ఈ దినము దేవుడు రక్షణ పొందుకుంటున్నావని, విడుదల పొందుకుంటున్నావని దేవుడు నీతోనూ నాతోనూ మన అందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము గొప్పగా మీరు ఈ మాట ద్వారా మమ్మల్ని స్వస్థపరిచినందుకు, మాకు విడుదల ఇచ్చినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము తండ్రి ఎవరైతే ఇట్టి ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, ఎవరైతే తండ్రి ఒక బలహీన చేత బంధించబడి ఉన్నారు ప్రభువా, యేసుక్రీస్తు నామంలో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. తండ్రి సహాయం చేయండి ప్రభువా. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేయమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.